అమరావతి వాసులకు శుభవార్తగా చెప్పుకోబోయే అమరావతి ఐకానిక్ బ్రిడ్జి ఎక్కడ వస్తుందా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది ఖచ్చితంగా రాజధాని వాసులకి బిగ్ అప్డేట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు పెద్దగా క్లారిటీ అయితే లేదు అమరావతి రాజధానిలో ఐకానిక్ బ్రిడ్జి ఎక్కడ వస్తుందా అనే విషయమై. ఇప్పుడే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అదే ఇప్పుడు మనం అప్డేట్ గా చెప్పుకుంటాం. ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి వైపుకు అనేవాళ్ళు గతంలో 6 లైన్ల ఐకానిక్ వంతెన కూచిపూడి నాట్య భంగిమలో డిజైన్ చేయడం అయితే జరిగిందట. 2019 తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అసలు అమరావతి నచ్చలేదు కాబట్టి 3 ముక్కలు చేసి పడేశారు. కాబట్టి ఇదేంటి నాట్య భంగిమ ఏంటి, బ్రిడ్జ్ ఏంటి, ఎవరికి అవసరం ఇది అంటూ పక్కన పడేశారు. రుషికొండని గుండుగోడికి అక్కడ ఒక రాజధాని, కర్నూలులో న్యాయం చెప్పే రాజధాని అంటూ అమరావతిలో పాలనా రాజధానిని పూర్తి చేసేశారు. కంప చెట్లు పెంచి న్యాయం చేసేశారు. ఇక తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఐకానిక్ బ్రిడ్జి ఎక్కడ నిర్మించాలి అన్న విషయంలో మరొకసారి క్లారిటీ కోసం అయితే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే చేసింది. ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత అక్కడ 6 లైన్ వంతెన ఒకటి వచ్చింది కాబట్టి ఆ యొక్క బైపాస్ కి ఈ యొక్క ఐకానిక్ బ్రిడ్జికి కొంత గ్యాప్ అయితే ఉండాలి. కాబట్టి దాని మీద యూనిట్స్ ని అడిగినప్పుడు రాయపూడి అనే ప్రాంతాన్ని అమరావతి రాజధానిలో ఉంది కనుక ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు వరకు 6 లైన్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం అయితే జరగబోతోందని క్లారిటీ ఇచ్చారు. అమరావతి రాజధానికి వెల్కమ్ బోర్డు చెప్పే విధంగా సింహద్వారం లాగా ఇది ఉండబోతా ఉంది. ఈ ఐకానిక్ బ్రిడ్జి అనేది సీడ్ క్యాపిటల్ గా ఉండే రాయపూడి, నేలపాడు ప్రాంతాలలో ఈ ప్రాంతాల నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి నేషనల్ హైవేకి కనెక్ట్ చేసి యాక్సెస్ చేసే విధంగా ఐకానిక్ బ్రిడ్జి అయితే నిర్మాణం డిపిఆర్ సిద్ధం చేసేందుకు ఒక ప్రైవేట్ సంస్థను ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే అప్పుడెప్పుడో 2019లో ఒక డిపిఆర్ తయారైనప్పటికీ అది ఇప్పుడు పనికిరాదు కాబట్టి నూతనంగా మళ్ళీ అంచనాలు అయ్యాయి కాబట్టి నూతనంగా దానికి ప్లానింగ్ ఉండాలి కాబట్టి నూతనంగా డిపిఆర్ అయితే తయారు చేశారు. 2019లో ఈ యొక్క ఐకానిక్ బ్రిడ్జి బడ్జెట్ వచ్చేసి 1380 కోట్ల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు తాజాగా అది 1500 కోట్లు 1600 కోట్లు చేరే అవకాశం ఉంది. అమరావతి రాజధానికి అయితే ఎన్టీఆర్ జిల్లా వైపు నుంచి ఒక 5 బ్రిడ్జీలు, అమరావతి రాజధానిలో ఇప్పటికే ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే 7 కిలోమీటర్ల వరకు ఉందో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు కనెక్టివిటీ చేసే పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు మరొక 2 రహదారులు కూడా ఎయిమ్స్ హాస్పిటల్ పక్కన నుంచి నేషనల్ హైవేకి, ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర మంగళగిరి నుంచి ఓల్డ్ రోడ్డుకి కనెక్టివిటీ యాక్సెస్ జరగబోతా ఉంది. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే అమరావతికి 13 మార్గాల ద్వారా యాక్సెస్ రాబోతా ఉందని సమాచారం. ఇక ఐకానిక్ బ్రిడ్జి ఎక్కడ అనే విషయంలో దాదాపుగా రాయపూడి, మూలపాడు ఈ 2 ప్రాంతాలను కలిపే విధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిని కూడా అమరావతి రాజధానికి ఈజీగా యాక్సెస్ అయ్యేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసేసుకున్నట్లుగా చెప్తా ఉన్నారు. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత విజయవాడ నగర ప్రజలకి అటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు గానీ సులభంగా అమరావతి రావడానికి బయటికి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ అవుతుంది. ఈ యొక్క ఐకానిక్ బ్రిడ్జికి రాబోయే అతి కొద్ది రోజుల్లోనే డిపిఆర్ సిద్ధంగా పోతా ఉంది. సిఆర్డిఏ ఈ ఐకానిక్ బ్రిడ్జి పనులు జరగడానికి అతి త్వరితగతిన పనులన్నీ ఏర్పాటు చేస్తా ఉంది. ఈ ఐకానిక్ బ్రిడ్జి మీద మరో అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.